దేవుని కొరకు ఎదురు చూడు, వెయిట్ చేయి దేవుడిచ్చే వరకు. తగ్గిన సమయమందు, యవనస్తులారా తగ్గిన సమయమందు దేవుడు చేస్తాడు. విశ్వాసులారా తగ్గిన సమయమందు, సేవకులారా తగ్గిన సమయమందు నీ కొరకు బిహైండ్ ద సీన్ గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ సంథింగ్ గ్రేట్. సంథింగ్ గ్రేట్. గొప్పవి సిద్ధపరిచేవాడు ఆయన. నువ్వు ఊహించని వాటి స్థితిలోనికి నేను హెచ్చించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. డోంట్ మేక్ యువర్ ఓన్ డెసిషన్స్. మీ మ్యారేజ్ విషయంలో, మీ కెరియర్ విషయంలో తొందరపాటు వద్దు. దేవుడి నిర్ణయం ఎరగండి, దేవుని సమయం ఎరగండి, దేవుని చిత్తం ఎరగండి. ఈ కొత్త సంవత్సరంలో మనందరం దేవుని చిత్తం చేయాలి. ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వాడిని పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడుతావు. అంతే. నా జీవితం నాకంటే ఎక్కువ నా దేవునికి తెలుసు. నా భవిష్యత్తు నాకంటే ఎక్కువ నా దేవునికి తెలుసు. అమ్మ ప్రేమించిన దానికంటే, నాన్న ప్రేమించిన దానికంటే, మన సొంతోళ్ళు ఇంటోళ్ళు ప్రేమించిన దానికంటే, మనం ఎవరో ఊరు పేరు తెలియని వారిమైనా మనల్ని ప్రేమించే యేసయ్య ప్రేమ ఎంతో ఉన్నతమైంది. అందుకేనండి విశ్వాసం కావాలి. విశ్వాసం ఉంటే దేవుని కార్యాలు చూస్తాం. విశ్వాసం వదిలేసినోడు మానవ ప్రయత్నాలు చేస్తాడు. విశ్వాసం ఉన్నవాడు దేవుని వైపు చూస్తాడు. నిర్ణయ కాలంలో జరుగును, అది జరగాలని ఆతురపడుచున్నది, అది తప్పక జరుగును. అది దేవుడి ప్లాన్లు మారవు. దేవుడు తన ప్లాన్ మార్చుకునేవాడు కాదు. నువ్వు సరిలేవని చిచి అని వదిలేవాడు కాదు. నిన్ను సరి చేయడానికి ప్రయత్నిస్తాడు. అందుకే లేట్ అవుతుంది. ఒక్కోసారి నిన్ను ఫిట్గా సిద్ధపరచాలి. అందుకే టైం పడుతుంది. నిన్ను నీవు సిద్ధపరచుకో. ఆయన సమయం కొరకు కనిపెట్టు. ఎంత కనిపెడితే అంత అద్భుతం చూస్తాం. దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా అది జరుగుతుంది. ఖచ్చితంగా. ఆలస్యమైనను దాని కొరకు కనిపెట్టము, అది తప్పక జరుగును. జాగు చేయక. నువ్వు జాగు అనుకుంటున్నావు, నువ్వు ఆలస్యం అనుకుంటున్నావు. నీ దృష్టిలో నువ్వు ఆలస్యం అనుకుంటున్నావు. ఆయన ఆలస్యం చేసేవాడు కాదు.